చిత్తూరు జిల్లా నగరిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నగరి నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వలమాడపేట సీతాపురానికి చెందిన పార్థసారథి నాయుడు, రాజేంద్ర నాయుడు, తిరుపతికి చెందిన మణిగంటతో పాటు మరో వృద్ధుడు మరణించాడు. తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైడ్ అట్లా లైట్ అయిపా లైట్ అయి పక్క తిన్నాను. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం. రైట్ దేవా, తిరుపతి జిల్లా నగిరి నియోజకవర్గంలో నగిరిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు అక్కడికక్కడ మృతి చెందడంతో పాటు పలువురు పరిస్థితి విషమంగా మారింది. అంబులెన్స్ ద్వారా ఒకటోటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగిరి నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేటు బస్సును గుర్తుదేని లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో వడమాలపేటకు చెందిన పార్థసారథి నాయుడు, రాజేంద్ర నాయుడు, తిరుపతికి చెందిన మణికంఠ, సుమారు 60 సంవత్సరాల మరో వ్యక్తి గుర్తెలిన వ్యక్తి చనిపోవడం జరిగింది. తమిళనాడుకు చెందిన చిన్నమలైన పరిస్థితి విషమంగా ఉండడం కూడా జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పోలీసులు కేసు నమోదు చేయడంతో రవాణా శాఖ మంత్రి కూడా దీనిపై స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలపడం జరిగింది. ఈ ఘటన గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి కూడా సూచించడం జరిగింది. దేవా. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకటరత్నం.